న్యూ ఇయర్ స్టార్ట్ అవ్వగానే ముందర మనం రిజల్యూషన్స్ ఇది చేసేయాలి, అది చేసేయాలి, ఏదో చేసేయాలని కంగారు పడిపోతూ ఉంటాం. కానీ నేను చిన్న చిన్నగా మార్పులు సాధించాలనుకుంటున్నాను. 5 పెట్టుకున్నాను గానీ, అందులో 3 అన్నా సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేయగలిగితే శభాష్ అనే మెచ్చుకుంటాను. మొదట ఆరోగ్యమే మహాభాగ్యం గదా! కనీసం రోజులో ఒక అరగంట అయినా ఏదో ఒక విధమైన ఎక్సర్సైజ్ ఉండాలి బాడీకి. సో, వాకింగో, జాగింగో, జంపింగో, స్కిప్పింగో మొత్తానికి ఏదో ఒకటి. అదిని ఇంక్లూడ్ చేసుకోవాలి. టైంని మేనేజ్ చేయడం రావాలి. టైం ఎప్పుడూ మారదు నా కోసమైతే. బట్ నేను టైంకి అనుగుణంగా సెట్ చేసుకోవాలి డైలీ షెడ్యూల్‌ని. అలా చేసుకుంటే కొంచెం మెరుగవుతాను. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం గూడా డబ్బు నా కోసం చాలా బాగా వస్తుంది. నేను డబ్బుని అట్రాక్ట్ చేయదలుచుకున్నాను. సేవింగ్స్‌నేమో పెంచేసి, ఖర్చులనేమో తగ్గించుకోవాలి. ఏదో ఒకటి కొత్త విషయాన్ని నేర్చుకుంటూ ఉండాలి. లెర్నింగ్ ఈజ్ ఎ కంటిన్యూయస్ ప్రాసెస్ కదా! సో, కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉంటే మనం గూడా అప్‌డేట్ అయిపోతూ ఉంటాం. అలాగే కొంతమంది మనతో మాట్లాడతారు. కొంతమంది మాట్లాడరు. మాట్లాడలేనోళ్ళ సంగతి పక్కన పడేద్దాం. మనతో మాట్లాడే వాళ్ళతో మనం చాలా ప్రేమగా మాట్లాడాలి. ముఖ్యంగా మనతో మనం ఆనందంగా ఉండాలి. సెల్ఫ్ లవ్ ఉండాలి మిత్రమా! మర్చిపోకు. ఏది జరిగినా మన మంచికే అనే కథ అందరం విన్నాం కదా! కానీ జీవితంలో ఆచరించడానికి మాత్రం జీవితం అయిపోతుంది గానీ, ఆ కథలో ఒక్క విషయాన్ని మాత్రం మనం గ్రాఫ్ట్ చేసుకోలేకపోతున్నాం. ఇప్పటి నుంచైనా కొంచెం పాజిటివ్ థింకింగ్‌ని పెంచుకోవాలి. దానివల్ల మనం ఆటోమేటిక్‌గా గ్రోన్ అవుతాం. వీటన్నిట్లికంటే ముఖ్యమైనది చెప్పనా? పైనున్న ఐదిటిని మనం ఫాలో అయ్యామంటే ఆ అందం, ఆరోగ్యం మన సొంతం అవుతాయి. దాంతో పాటు ఆ అందమైన జీవితం కూడా వచ్చేస్తుంది. ఇవన్నీ కేవలం అంటే కేవలం ఆఫర్ ఉన్నంత వరకు మాత్రమే మిత్రమా!